ఆమె కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేలబడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలబడుచున్నాం. అంటే కొందరు గుర్రాలు రథాలు బట్టి అతిశయపడతారంటే యుద్ధాలు, ఆ రోజుల్లో యుద్ధాలు ఉండేవి. ఏ శత్రువు అయినా వారి మీదకి వస్తే వారికి ఒక అతిశయం ఉండేది. నా మీదకి ఎవడరా వచ్చేది, నాకు ఎన్ని రథాలు ఉన్నాయో తెలుసా, నాకు ఎన్ని గుర్రాలు ఉన్నాయో తెలుసా, అంటే ఎంత సైన్యం ఉందో తెలుసా అని. రథాలు గుర్రాలు దేన్ని తెలియజేస్తాయంటే సైన్యము. నన్ను ఎదిరించగలవాడు ఎవడు అని ధైర్యంగా వారికి ఉన్న ఆ సైన్యాన్ని బట్టి ముందుకెళ్ళేవాళ్ళు, జయాన్ని పొందేవాళ్ళు. వారు దేనికి భయపడరు, ఎందుకంటే సైన్యం ఉంది, రథాలు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి అని. కానీ ఏదో ఒక సమయమున పరిస్థితులు తారుమారవుతాయి కదా. ఏదో ఒక పరిస్థితిలో ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఎన్ని రథాలున్నా, ఎన్ని గుర్రాలున్నా, ఎంతమంది సైన్య సమూహం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు అరే రే దీని మీద నేను ఆధారపడ్డానే, ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానే, ఇప్పుడు ఇవి ఉండి కూడా నేను ఓడిపోతున్నానే, ఏ ఏ విషయాల్లో నేను వేటిని చూసి జయాన్ని పొందానో ఇప్పుడు అవి ఉన్నా కానీ ఓటమి పాలైపోయి ఏం చేయలేని పరిస్థితిలోకి, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయానే, ఇప్పుడు దారి లేదే, నేను నిలబడదాం, ధైర్యం చేసి ఎదుర్కొందాం శత్రువుని అంటే ఏ ఆధారం లేదే అనుకున్న సమయంలో అతడు కృంగిపోతాడు, కృంగి నేలబడతాడు. ఉదాహరణకి ప్రపంచాన్ని జయించిన వాడు అలెగ్జాండర్ మహాచక్రవర్తి, గ్రీకు దేశస్థుడు. అతడు చిన్నతనం నుండే నేను ప్రపంచాన్ని జయించాలని కఠోర దీక్షతో ఎన్నో యుద్ధాయుధాలు, యుద్ధ నైపుణ్యం నేర్చుకున్నవాడు. యుద్ధశాలే కాదు, జ్ఞానవంతుడు, గుండె బలం గలవాడు, ఎవరు ఎదురొచ్చినా నిలబడగలవాడు. మరి దేవుడు ఎందుకు ఆయనకి అలాంటి శక్తినిచ్చాడు? ఒక వ్యూహం పన్నాడంటే గ్యారంటీ సక్సెస్ అవటమే. అలాగా చిన్న దేశం అది, గ్రీసు దేశం. దాంట్లో చక్రవర్తి జయించుకుంటూ మొదలు పెట్టాడండి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ జయం జయం జయం. అలెగ్జాండర్ వస్తున్నాడు అంటే, అలెగ్జాండర్ సైన్యం అంటేనే గుండెల్లో భయం మొదలయ్యేది ఎటువంటి వాడికైనా. అలాంటి వాడు జయాన్ని పొందుకుంటూ వస్తున్నప్పుడు సరిగ్గా 30 సంవత్సరాలు వయసు వచ్చిందండి. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల వయసులో ఆయనకు ఒక వ్యాధి వచ్చింది. అదేం వ్యాధి అంటే పెద్ద భయంకరమైన వ్యాధి కాదు, మలేరియా వ్యాధి. ఏ వ్యాధి అండి? ఆ రోజుల్లో మలేరియా వ్యాధికి మరి ఏ దోమ కుట్టిందో మలేరియా వ్యాధి వచ్చింది. ఆయన ఏ దేశానికి వెళ్ళినా జయాన్ని పొందేవాడు. ఆ గాడిదల మీద డబ్బులు, ఆ రోజుల్లో నాణ్యాలు ఉండేవి కదా, బస్తాలు బస్తాలు గుర్రాల మీద గాడిదల మీద వేసి తీసుకొస్తా ఉండేవాడు. అంత డబ్బు ఉంది, అధికారం ఉంది, ఎక్కడికైనా వెళ్ళినా పలుకుబడి ఉంది, వైద్యం చేయించుకోగలడు. కానీ విచిత్రం ఏంటంటే ఆ వ్యాధి నయం కాటల్లా, ఆ వ్యాధి స్వస్థత పొందట్లా. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ పిలిపించాడు, ఎక్కడెక్కడ వాళ్ళందరినీ వైద్యం చేయిస్తూ ఉన్నాడు, కానీ బయటపడతల్లా. ఆఖరికి తనకి వైద్యం చేసిన వాళ్ళందరినీ, డాక్టర్ని అందరినీ పిలిపించి, అయ్యా ఇక నేను చనిపోబోతున్నా, ఇన్ని రాజ్యాలు జయించాను, ఇంత సంపద సంపాదించుకున్నాను, ఇక నేను జయించడానికి ఏ రాజ్యం కూడా లేదు, నన్ను ఎదిరించగలవాడు ఎవడో లేడు, కానీ ఇప్పుడు నా వ్యాధి నుండి నేను బయటపడలేకపోతున్నానే, ఎంతమంది వచ్చినా నన్ను బాగు చేయలేకపోతున్నారు, ఇన్ని రథాలు, ఇన్ని గుర్రాలు, ఇంత యుద్ధ నైపుణ్యం కలిగిన సైన్యము, డబ్బులు ఇన్నుండి కూడా నా జీవితంలో ఏమీ చేయలేకపోతున్నానే అని కృంగిపోయాడు. కృంగిపోయి దిగులు పడిపోయి అలాగా మరణించాడు. ఎంత వయసు? 30 సంవత్సరాలు. ఏ వ్యాధి? మలేరియా వ్యాధి. చూడండి, ప్రపంచాన్ని జయించాడు, కానీ తనకు యుద్ధాయుధాలు ఉన్నా, తనకు ఎంతో సంపద ఉన్నా, గుండె ధైర్యం గలవాడు, కండ బలం గలవాడు, తెలివితేటలు గలవాడు, కానీ ఒక పరిస్థితి వచ్చింది. ఎంతోమంది ఉన్నా, ఎందరున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన ప్రాణం పోగొట్టుకోవాల్సి వచ్చి కృంగిపోయిన పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అదే ఇప్పుడు దేవుని బిడ్డలు చెప్తున్నాం, మనమైతే జీవము గల దేవుని నామాన్ని బట్టి అతిశయపడతాం. మనం కూడా కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా బతికినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, ఎంత ముందుకు వెళ్తున్నా, కొన్నిసార్లు ముట్టడి వేయబడిన సమస్యలను బట్టి అనుకోని శ్రమ ఎదురైనప్పుడు కొన్నిసార్లు కృంగిపోతాం. మనం ఆధారం అనుకున్నది ఆధారం లేనప్పుడు, ఎవరు ఉంటారు అనుకున్నప్పుడు వారు మన మధ్య లేనప్పుడు, మనకున్న బలమో మనకున్న సమస్తమో తారుమారు అయిపోతూ ఉన్నప్పుడు సహజంగా
మనుషులుగా కృంగిపోతాం. కృంగిపోయినప్పుడు మనకి దేవుని నామం తెలుసు కనుక ఈరోజు మనుషులు లేకపోయినా, నా మీద నేను ఆధారపడే పరిస్థితి లేకపోయినా, ఎవరో నన్ను ఆదుకునేవారు లేకపోయినా, ఈ పరిస్థితుల నుంచి ఎవరో నన్ను బయటికి తీసుకొచ్చేవారు లేకపోయినా, వాస్తవానికి కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ నా దేవుడు ఉన్నాడు. స్తోత్రం. జీవము గల దేవుడు యేసయ్య ఉన్నాడు. ఆయన నామాన్ని నేను ఆశ్రయిస్తానని ఎవరైతే కృంగిన వేళల్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నామాన్ని ఆశ్రయిస్తారో వారి పక్షంగా నిలబడి వారి కార్యాలు చేసి కృంగిపోయిన వారిని లేవనెత్తగల దేవుడు నజరేయుడైన యేసయ్య. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. ఇప్పుడు సాక్ష్యం అదే. అన్నాళ్ళు సాక్ష్యం ఇచ్చారు కదా, ఆ కరోనా టైంలో కుంగిపోయాడు. సరే బయటపడ్డాను అనుకుంటే మరలా ఊపిరితిత్తుల సమస్య, ట్యూబ్ వేశారు. ఆ ట్యూబ్ వేసి గందరగోళం, ఊళ్ళో అందరూ అనుకున్నారు. కనీసం బంధువులు కూడా సొంత రక్త సంబంధులు కూడా అటు వెళ్తే మళ్ళీ ఏడప్పు అడుగుతారో అని అటు కూడా వచ్చి కనీసం పలకరియలేదట. ఒకసారి చెప్పి బాధపడ్డారు. అందరూ వదిలిపెట్టినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారండి. ప్రభు వదిలిపెట్టలా. కృంగిపోయిన పరిస్థితిని ఆ ఊపిరితిత్తులు ఆపరేషన్ చేయాలి, ఒకటి పాడైపోయింది తీసేయాలి అన్నారంట. కానీ దేవుని మహాకృప కృంగిన స్థితుల నుంచి లేవనెత్తి ఈరోజు ఆరోగ్యవంతుడిగా చేసి రక్షించి ఆయన సన్నిధిలో సజీవ సాక్షిగా నిలబెట్టాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. అది దేవుని నామం. వారైతే కృంగి నిలబడి ఉన్నారు, మనమైతే లేచి చక్కగా నిలబడుతున్నాం. ఈరోజు ప్రియులారా, ఏ నామం, ఈరోజు యేసయ్య నామాన్ని ఆశ్రయిస్తే. ఒకసారి ఒక ఆయన నిజంగా జరిగిందే, ఉద్యోగం చేస్తూ ఉంటే సడన్గా ఉద్యోగం తీసేశారు. ఏంటంటే 10 రోజులు ముందు చెప్పాలి కదా, చెప్పబెట్టకుండా ఉద్యోగం తీసేస్తే ఎలాగంటే తీసేసాం వెళ్ళిపో ఇక అంతే. ఇప్పుడు ఎలాగంటే నా కుటుంబంలో చాలా కట్టుకోవాల్సినవి ఉన్నాయి. అతడు క్రైస్తవుడు చాలా కట్టుకోవాల్సినవి ఉన్నాయి. సడన్గా ఉద్యోగం తీసేస్తే నేను ఎలా బ్రతకాలండి? ఒక 10 రోజులన్నా, ఒక నెల రోజులన్నా ముందు చెప్పాలి కదా అంటే అదేమి లేదు, ఇప్పుడు షార్టేజ్ ఉంది అందుకే తీసేసాం అన్నాడు. దిగులుగా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే భార్య ప్రభుని నమ్మిన బిడ్డ, అయ్యో సడన్గా ఉద్యోగం పోయిందమ్మా, కనీసం ఒక నెల రోజుల ముందన్నా చెప్పలేదు, వాళ్ళు ఉద్యోగం తీసేశారు, ఇప్పుడు ఎలా పరిస్థితి అంటే అయ్యో అన్న భార్యే. స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా అల్లేలో చెప్పండి. పక్కన వాళ్ళని చూడండి, పక్కన వాళ్ళని చూడండి. అమ్మ ఏం సోతలా వందనాలు చెప్పండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, షేక్ హ్యాండ్. దేవుడు నేను దీవించునిగా కానండి అనలేదు ఏందండి. హల్లెలూయా, గట్టిగా స్తోత్రం. ఆ భార్య బాధపడ్డా అంది, అయ్యా భయం లేదు, ఉద్యోగం కాదు మనకు ఆధారం, మన దేవుడు ఆధారం. ఏదో ఒక దారి చూపుతాడు, నువ్వు కుంగిపోవద్దు, మనం కలిసి ప్రార్థన చేద్దాం. మనుషులు మరి ఆయన వదిలిపెట్టిన దేవుడు వదిలిపెట్టాడు కదా, ఏదో ఒక దారి చూపుతాడని భార్య ధైర్యపరిచింది ప్రభువుని బట్టి. ఇద్దరు కూర్చొని మోకరించి ప్రార్థన చేశారు. అయ్యా ఈ పరిస్థితి ఎలా బయటపడాలంటే ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళ ఇంటి పక్కనే కొద్దిగా స్థలం ఉంది, ఒక సెంటు. ఆ సెంట్లో చిన్న వ్యాపారం చేద్దామని టిఫిన్ కొట్టు పెట్టారు. స్తోత్రం. చిన్న కొట్టే, ఉద్యోగం వదిలిన ఏముంది, చిన్న పని చేసుకుందాం. చదువుకు తగ్గ ఉద్యోగం రాకపోయినా చిన్న పని. క్రైస్తవుడు ఎంతకైనా తగ్గించుకుంటాడు, తగ్గించుకున్నామని దేవుడు హెచ్చిస్తాడు. స్తోత్రం.